హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో నమ్మచ్చట్లు. నా పేరు అనుష. అండ్ ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఇది వచ్చేసి మా కద్రి కొండ పైన ఒక జ్యోతి వెలిగిస్తారు. బికాస్ లాస్ట్ డే అదే సంక్రాంతి లాస్ట్ డే పొంగల్ రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అండ్ లక్ష్మీదేవికి కళ్యాణం చేస్తారు. అందుకోసం ఇది మా ఇంటి భోగి అండి. ఇంకా వచ్చేసి మీకు ఈ ఫ్రూట్స్ నేమ్ ఏంటో తెలిస్తే చెప్పేయండి, నాకైతే తెలియట్లేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది ముందు డే, పండగకి ముందు రోజు ఆయిల్ పెట్టుకుంటున్నాను. నా హెయిర్ లైక్ ఎప్పుడు లావుగా ఎందుకు ఎలా ఉంటుంది అంటే నేను ఇందులోక వాడతానండి. ఇదేం ప్రమోషన్ కాదు, నేను పర్సనల్లీ యూజ్ చేశాను కాబట్టి బాగుంటుంది, అందుకే చెప్తున్నాను. ఇది వచ్చేసి తంగేడు పూలు అండ్ గురుగు పూలు, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అవి గొబ్బిళ్ళలోకి యూస్ చేస్తారు, పూలు పెట్టడానికి గొబ్బిళ్ళలో. ఇంకా ముందరే బాగా అలసిపోయాను, ఇంకా అందుకే జర్నీ తీసుకొచ్చి పాలు తాగుదామని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసుకొని, బికాజ్ మాకు ఆవులు ఉన్నాయి, సో మాకు పాలు బాగా దొరుకుతాయి కాబట్టి చాలా సార్లు తీసుకున్నాను. పసుపు పాలు తాగితే హెల్త్కి మంచిదని చెప్పి పసుపు పాలు తాగుతున్నాను అనమాట. ఇక్కడ ఆఫ్టర్ భోగి లైక్ ఏంటి అంటే ముగ్గు వేసానండి, బట్ అది రికార్డ్ చేశాను కానీ రికార్డ్ అవ్వలేదు. సరేలే అబ్బా 1 hour వేస్ట్ అయింది అనేసి ఇంకా ఏదో కొంచెం రికార్డ్ అయింది వరకు పెడుతున్నాను. ఇంకా భోగి ఆ ముగ్గులో గొబ్బెమ్మ కావాలి కదా, అందుకని చెప్పేసి మా పెడుతూ గొబ్బెమ్మ చేస్తున్నాను. 5 చేశాను. 5 చేసి 5 పెట్టేసి అందులో ఇంకా దీపం పెట్టాలి కదా, ఇంకా గొబ్బెమ్మల్ని అందంగా ముస్తాబు చేసి దీపం పెట్టేశాను అనమాట. మీరు మీ ఇంట్లో భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇది మా ఇంటి దగ్గర. ఎందుకు మూతి ముక్కలు పెడుతున్నాను అనుకోకండి, నాకు కోల్డ్ చేసింది, అందుకని చెప్పేసి కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ ఉందన్నమాట. భోగి రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, పతంగులు ఎగరేసారా లేదా, ఇవన్నీ చెప్పేయండి. ఈ బుడ్డాడు మా ఇంటి ముందర పిల్లాడు. ఎవ్రీ సంక్రాంతికి, నాట్ ఓన్లీ సంక్రాంతి, ఎవ్రీ ఫెస్టివల్కి నేను వేస్తేనే మా ఇంట్లోకి ఫెస్టివల్ వచ్చినట్టు ఫీల్ అవుతారు మా ఇంట్లో వాళ్ళు. బికాస్ అంటే మా వరకు నేను బాగా వేస్తాను అనేసి. ఇంకా అయిపోయిన తర్వాత దోశ పండగ కదండి, ఇక్కడ ఏంటంటే ట్రై చేశానండి, ఒక టిప్స్ చూశాను. ఆయిల్ ఎక్కువ అయితే స్కిప్తో తీయచ్చు ఆ ఆయిల్ని అని చెప్పేసి ఇంకా ట్రై చేసిన అదేంటో మరి వర్క్ అవ్వలేదు. ఆయిల్ కాదు కదా, ఓన్లీ వాటరే కారుతున్నాయి అందులో నుంచి. ఇంకే వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి పక్కన పడేసాను. ఇది మా ఇంటి పూజ. మీరు ఎలా పూజ చేసుకున్నారనేది కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అనమాట, అత్రసాలు అంటాము మా సైడ్, ఇంకా కొంతమంది కజ్జాయిలు అంటారు, వాటి కోసం అని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you. Bye.